వెల్కమ్ టు నల్లా న్యూస్ ఛానల్. యాంత్రికంగా మారిన ఆధునిక మానవ జీవితంలో శాంతి సమాధానాలు తప్పనిసరి అవసరాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సమాజాన్ని శాంతియుత మార్గంలో నడిపించడంలో బ్రహ్మకుమారిస్ సంస్థ ఆశయాలకు దగ్గరగా తెలంగాణ ప్రభుత్వ విధానాలు ఉన్నాయని తెలిపారు. రైతుల సంక్షేమం, డ్రగ్స్ వంటి మహమ్మారుల నుంచి యువతను కాపాడి వారికి సాధికారత నేర్పించడంలో బ్రహ్మకుమారిస్ మార్గాన్ని తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తుందని చెప్పారు. మౌంట్ ఆబూ తర్వాత హైదరాబాద్లో బ్రహ్మకుమారిల శాంతి సరోవర్ ఉండడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారిస్ శాంతి సరోవరం 20వ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యల్ని నివారించి చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ ప్రజాప్రభుత్వం రైతుల రుణమాఫీకి 31,000 కోట్లు వెచ్చిస్తుందని తెలిపారు. యువత పిడదారులు పట్టకుండా డ్రగ్స్ పేరు వింటేనే భయపడేలా నార్కోటిక్స్ టీమ్స్ ద్వారా మార్గద్రవ్యాల నిర్మూలనకు కృషి చేస్తున్నామన్నారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని స్థాపించామని, ప్రముఖ పారిశ్రామికవేత్తల సారథ్యంలో ఈ యూనివర్సిటీ నడుస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. శాంతి సరోవరం లీజు పొడిగింపుతో సహా అన్ని విషయాల్లో బ్రహ్మకుమారిలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. మౌంట్ ఆబూలో జరగబోయే బ్రహ్మకుమారిల గ్లోబల్ సదస్సులో పాల్గొంటారని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.